ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఇంటర్ బోర్డు ఒకేసారి రిలీజ్ చేసింది. ఫలితాల్లో బాలికలే ఈసారి కూడా పైచేయిగా నిలిచారు. ఫస్ట్ ఇయర్లో 60%, సెకండ్ ఇయర్లో 72% మంది ఉత్తీర్ణత సాధించారు. తొలిసారిగా గ్రేడింగ్ విధానంలో ఇంటర్ ఫలితాలను వెల్లడించారు. ఫస్ట్ ఇయర్లో బాలురు 56% ఉత్తీర్ణత సాధించగా బాలికలు 64% ఉత్తీర్ణత సాధించారు. 72% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 49% ఉత్తీర్ణతతో కడప జిల్లా ఉంది. ఇక సెకండ్ ఇయర్లో బాలురు 68% ఉత్తీర్ణత సాధించగా బాలికలు 75% ఉత్తీర్ణత సాధించారు. మొదటి స్థానంలో 81% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ఉండగా కడప జిల్లా 61%తో చివరి స్థానంలో ఉంది. 10 గ్రేడ్ పాయింట్ వచ్చినటువంటి పిల్లలు 99,857 ఉన్నారు. 8 to 9 గ్రేడ్ పాయింట్ వచ్చినటువంటి పిల్లలు 73,000 ఉన్నారు. 7 to 8 గ్రేడ్ పాయింట్లో ఉన్నటువంటి పిల్లలు 62,376 ఉన్నారు. అలాగే 6 to 7 గ్రేడ్ పాయింట్లో ఉన్నటువంటి పిల్లలు 44,394 ఉన్నారు. 5 to 6 గ్రేడ్ పాయింట్లో ఉన్నటువంటి పిల్లలు 17,779 ఉన్నారు. 4 to 5 గ్రేడ్ పాయింట్లో ఉన్న వాళ్ళు 2,450 స్టూడెంట్స్ ఉన్నారు. ఇది సెకండ్ ఇయర్ రిజల్ట్ అండి. మరి ఇకపోతే మనం ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ రిజల్ట్ కూడా చూస్తే ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ సెకండ్ ఇయర్ వాళ్ళతో పోలిస్తే తక్కువగా ఉంది. ఫస్ట్ ఇయర్ పాస్ అయినటువంటి పిల్లలు 60% పిల్లలే పాస్ అయినారు జనరల్లో. వొకేషనల్లో 49%. ఇందులో టాప్ డిస్ట్రిక్ట్స్ ఎక్కువ పర్సంటేజ్ వచ్చినటువంటి జిల్లాలు కృష్ణా జిల్లా 72%, వెస్ట్ గోదావరి 69%, నెల్లూరు 67% అండి. మరి గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ వైపు చూస్తే విజయనగరానికి 59%, నెల్లూరుకి 55%, శ్రీకాకుళానికి 52% ఉందండి. ఎయిడెడ్ కాలేజ్ వైజ్ ఫస్ట్ ఇయర్. For more updates, please subscribe 99 TV Telugu.